డియర్ ఫ్రెండ్స్, మరొకసారి మీ అందరికీ మన ఛానల్కు స్వాగతం. సో ఈరోజు మనం మామూలుగా ఇంతకుముందు ప్రీవియస్గా మనం తీసుకున్నట్టయితే మనం ఎట్లా ప్రిపేర్ కావాలి అనే అంశం పైన వివిధ రకాల ఎక్స్పర్ట్స్ చేత, మీ అందరికి తెలిసిందే, తెలుగు ఎక్స్పర్ట్స్ మిత్రులు శ్రీ దహం సాంబమూర్తి గారి చేత, అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా మ్యాథ్స్ తీసుకున్నట్టయితే పెడగాజీ పైన శ్రీ సోమయ్య గారు, అదే రకంగా తీసుకున్నట్టయితే శ్రీ రవికుమార్ గారి చేత, అదేవిధంగా ఇంగ్లీష్లో రోజులినా మేడం గారి చేత, వారి చేత మామూలుగా మీకు కొంచెం ఉపయోగపడుతున్న ఆశతోటి ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ కావాలి, పెడగాజీ పైన మీకు తెలియజేసే ప్రయత్నం చేయడం అనేది జరిగింది. ఈరోజు అందులో భాగంగా అంటే దాదాపు గత 20 సంవత్సరాలకెళ్ళి నేను కూడా పెడగాజీ ఈవీఎస్ను, మామూలుగా పెడగాజీ ఆఫ్ సైన్స్ను బోధించే అవకాశం డైట్లో నాకు కలిగింది. అదే రకంగా సైకాలజీతో పాటు అంటే దాదాపు కరీంనగర్ డైట్లో ఈ యొక్క పెడగాజీని దాదాపు 10 సంవత్సరాల వరకు బోధించడం జరిగింది. అదే రకంగా వరంగల్ డైట్లో కూడా కొంత అవకాశం అనేది నాకు దొరికింది. అందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మై డిపార్ట్మెంట్. అంతేకాకుండా ఇంకొక అంశం ఏంటి అంటే, బహుశా మీ అందరికీ గమనించిన ఉండొచ్చు, ఈ పుస్తకం రాయడంలో కూడా ఒక చాప్టర్, ఇందులోకి సంబంధించిన చాప్టర్ ఇది డిఎల్ఈడి, మన కొత్త పాఠ్య పుస్తకం అంటే అకాడమీ పుస్తకం అనేది మీకు తెలిసిందే. ఇందులో కూడా మామూలుగా ఒక చాప్టర్ను ఇందులో రాసే అవకాశం అనేది నాకు దొరికింది. బహుశా మీరు రచయితల్లో గమనించినట్టయితే ఇందులో బహుశా మీరు గమనించవచ్చు. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇందులో ఎలెక్టివ్ అంటారు, సెకండ్ ఇయర్ లోపల కూడా పార్ట్ 2 ఉన్నది. ఇందులో కూడా ఒక టాపిక్, ఫస్ట్ చాప్టర్ను రాసే అవకాశం నాకు కలిగింది మిగతా మిత్రులతో పాటు. సో ఈ రకంగా, అంతేకాకుండా ఇంకొక చిన్న అంశం మీకు దృష్టికి తీసుకురావాలి, హెల్ప్ అవుతుందేమని. అదేవిధంగా మనకు బహుశా గమనించినట్టయితే ఈ పాఠ్యపుస్తకం బహుశా 8th బయాలజీ, ఈ 8th బయాలజీలో కూడా ఒక చాప్టర్ని రాసే అవకాశం నాకు ఎస్సీఆర్టీ కలిగించింది. ముఖ్యంగా ఇందులో ఏంటంటే సూక్ష్మజీవ ప్రపంచం. బహుశా మీరు పార్ట్ 1 పార్ట్ 2 అని మీరు చూసి ఉండొచ్చు. ఈ సూక్ష్మజీవ ప్రపంచం భాగం 1 భాగం 2 దీన్ని డెవలప్ చేసే అవకాశం నాకు లభించింది. అందుకు నేను ఎస్సీఆర్టీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది పార్ట్ 1. అదేవిధంగా తీసుకున్నట్టయితే మైక్రోబియల్ వరల్డ్ పార్ట్ 2 అనేది సెకండ్ పార్ట్లో మనకు ఉన్న విషయం మీకు తెలిసిందే. ఈ విధంగా ఈ సూక్ష్మజీవ ప్రపంచం అనేది రాయడానికి నాకు అవకాశం కలిగింది. అందుకు మరొకసారి ఎస్సీఆర్టీ పెద్దలకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రకంగా సైన్స్కు కొంత అనుబంధం అనేది ఉన్నది, సైన్స్లో మామూలుగా కొంత అనుబంధం ఉంది. అదేవిధంగా 10th క్లాస్లో తీసుకున్నట్టయితే కూడా, ఇప్పుడు ప్రజెంట్ మనం పాఠ్యపుస్తకాన్ని తీసుకున్నట్టయితే ఎవల్యూషన్, జీవ పరిణామం ఏదైతే ఉందో, జన్యుశాస్త్రము జీవ పరిణామం అనేది అదొక టాపిక్ కూడా. దాన్ని ఎవాల్వ్ చేసే అవకాశం, దాన్ని రాసే అవకాశం నాకు కలిగింది. అందుకు కూడా నేను ఎస్సీఆర్టీ పెద్దలకు, అదేవిధంగా మా డిపార్ట్మెంట్కు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రకంగా గత 20 సంవత్సరాలకెళ్ళి కూడా సైకాలజీ ప్లస్ సైన్స్ పెడగాజీని కూడా పిల్లలకు చెప్పే అవకాశం నాకు కలిగింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మై డిపార్ట్మెంట్, ఫర్ మై చిల్డ్రన్. సో అందులో భాగంగానే సరే ఏదైనా ఈరోజు అతి ముఖ్యమైనది అంటే, నాకు కొంచెం ఈ యొక్క ఈవీఎస్ పైన అవగాహన కొంత ఉంది అని చెప్పడం కోసమే దయచేసి మీ ముందు ప్రస్తావన తీసుకొని రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా తీసుకున్నట్టయితే మరి ఈవీఎస్ ఎట్లా ప్రిపేర్ కావాలి, మంచి మార్క్స్ స్కోర్ చేయాలి, అవునా కదా. టెట్ లోపల కానివ్వండి, అదేవిధంగా డిఎస్సి లోపల, టీఆర్టీ లోపల కానివ్వండి, తప్పనిసరిగా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవాలి. ఇక చేసుకోవాలంటే మన అందరికీ తెలిసిందే, మనకు అత్యంత ప్రామాణికం టెట్ సిలబస్. ఇది టెట్ సిలబస్ను మనం మొత్తం ఇది డౌన్లోడ్ చేసుకోవడం అనేది జరిగింది. ఇది పేపర్ 1కి సంబంధించిన టెట్ సిలబస్ పేపర్ 1. ఇందులో దేన్ని తీసుకుంటున్నాను అంటే, ఇది ఈ యొక్క చివరికి తీసుకున్నట్టయితే ఈ యొక్క ఈవీఎస్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి. అదే రకంగా టీఆర్టీ ఎడ్జిటీ లోపల కూడా ఈ యొక్క సైన్స్ పెడగాజీకి సంబంధించిన సిలబస్ను కూడా డౌన్లోడ్ చేసుకోవడం అనేది జరిగింది. మరియు దాంతోపాటు ఏంటి అంటే, పాత ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ అయితే టెట్ పేపర్స్ను కూడా ఇంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో చేయించడం అనేది జరిగింది. ఈ యొక్క పెడగాజీ చైల్డ్ డెవలప్మెంట్ అయితే ఉందో టెట్కి సంబంధించిన పేపర్స్ మొత్తం ఒక 2 పేపర్లు డౌన్లోడ్ చేసుకుని వాటిని కూడా అబ్జర్వేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా టీఆర్టీ పేపర్ కూడా ఎట్లా ఇస్తున్నారు, క్వశ్చన్ పేపరు అసలు ఏ రకంగా ప్రశ్నలు వస్తున్నాయి అనే దాన్ని కూడా అబ్జర్వేషన్ చేసిన తర్వాత
మీకు కొంత హెల్ప్ అవుతుందనే ఆశతోటి ఈ ఈవీఎస్ని ఎలా చదివితే బాగుంటుంది అనేదాన్ని చెప్పడానికి మేము ముందు రావడం జరిగింది. సో ఒకసారి దయచేసి మీరు సిలబస్ను మాత్రం తప్పనిసరిగా, అంటే ఇదంతా మనం తీసుకుంటున్నది అంతా కూడా మీ అందరికీ తెలిసిందే 2017 సిలబస్, 2017 టీఆర్టీ సిలబస్, అదేవిధంగా టెట్ సిలబస్. మళ్ళీ మనకు ఫ్రెష్ సిలబస్ ఎప్పుడు వస్తుంది అంటే నోటిఫికేషన్తో పాటు సిలబస్ అనేది రావడం అనేది జరుగుతుంది. వెరీ ఆ సిలబస్ మనకు ప్రామాణికం. అంటే సార్ మొత్తం సిలబస్ చేంజ్ అవుతుందా? మొత్తం కాకపోవచ్చు, బహుశా మార్పులు జరగవచ్చు, అది ఎట్లయినా స్కోప్ ఉంటుంది. అంటే మరి ఇప్పుడు అంతా చదివందంతా వ్యర్థమా? కాదు, వ్యర్థం ఏది కాదు. దయచేసి అట్లాంటి దిగులు పడద్దు. అదే రకంగా సార్ కొందరు మరి కొత్త పుస్తకాలు ఉన్నాయి పెడగాజీ, మరి ఇప్పుడు పాత పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి దీనిలో డిస్కస్ చేద్దాం. సరే, ఏదైనా ఒక్కసారి సిలబస్ని మేము ముందు మళ్ళొకసారి పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. పెడగాజీ లోపల టెట్ లోపల కనుక చూసినట్టయితే మనకు 6 చాప్టర్లు ఇచ్చారు. ఒకటి కాన్సెప్ట్ అండ్ స్కోప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, అంటే మామూలుగా ఏదైతే పరిసరాల అధ్యయనం ఏదైతే ఉందో, అంటే భావన ఏంది, దాని లోపల ఎంతవరకు ఆ అంశం పైన భావన ఏంటిది, పరిధి ఏంది అనేది దాని గురించి చెప్పారు. అందులో సోషల్ సైన్స్ అనేది అంశాన్ని ఇచ్చారు. ముఖ్యంగా ఇందులో డెఫినెట్గా 5 చాప్టర్లు ఇచ్చారు. ఇందులో ఆల్మోస్ట్ 5 to 6 చాప్టర్స్ చెప్పారు. ప్రతి చాప్టర్కి వెళ్ళి డెఫినెట్గా ఒక క్వశ్చన్ మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 6 చాప్టర్లోనే 6 మార్కులు. ఒకటి వదిలిపెట్టచ్చు, ఒకటి వదిలిపెట్టవచ్చు. ఒకటి వదిలిపెడితే ఇంకో దానికి వెళ్ళి వస్తుంది. మినిమం ప్రతి చాప్టర్లకి వెళ్ళి 1 మార్క్. సో అది చాలా ప్రామాణికం. మనకు ఏ పెడగాజీ అయినా మనకు వెరీ ప్రాణం. మనందరికీ తెలిసిందే, ఎవ్రీ పెడగాజీ 6 నాళ్ళ 24, అంటే 4 సబ్జెక్టులు ఉన్నాయి మనకు. మ్యాథ్స్, ఈవీఎస్, అదేవిధంగా తీసుకుంటే తెలుగు, అదేవిధంగా ఇంగ్లీష్. సో పెడగాజీ ప్రాణం. చాలామంది కూడా చెప్తున్నారు మిత్రులు, సార్ కాంటెంట్లో మన వాళ్ళు చాలా మ్యాక్సిమం మంచి స్కోర్ చేస్తున్నారు, కానీ పెడగాజీలో కొంచెం స్కోరింగ్ తక్కువ ఉంటుంది. అదేవిధంగా పెడగాజీ తర్వాత ఇంగ్లీషు, ఇవి ఏ సబ్జెక్టులైనా అవి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అవుతున్నాయని చెప్పేసి మన వాళ్ళు చెప్తున్నారు. అందులో భాగంగానే సో ఒకసారి కొంచెం ఎక్కడ కొద్దిగా యూస్ఫుల్ అవుతుందో, ఒక్క పాయింట్ 1 మార్క్ తెచ్చుకోవడంలో సహాయపడ్డా కొంచెం ఆలోచన కలిగించగలిగినా కూడా బహుశా చాలా మేలు జరుగుతుందని అందరితోటి మీ ముందుకు వస్తున్నాము. సరే, ఏదైనా ఫస్ట్ ఏంటంటే కాన్సెప్ట్ అండ్ స్కోప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్. ఇక్కడ మనకు పరిసరాల అధ్యయనం, బహుశా మనందరికీ తెలిసిందే ఈవీఎస్ అంటున్నాం కదా. ఈవీఎస్ అంటే మనందరికీ తెలిసిందే పరిసరాల అధ్యయనం. ఇక్కడ కూడా చూడండి, మామూలుగా ఈ బుక్ టైటిల్లో కూడా చూడండి ఏముంది అంటే పరిసరాల అధ్యయన బోధన అభ్యసన శాస్త్రం, ప్రాథమిక స్థాయిలో. అదే రకంగా టైటిల్ మాత్రం పుస్తకం టైటిల్లో కొంచెం చేంజ్ ఇచ్చాడు. బుక్ టైటిల్లో తీసుకుంటే ఏమంటాడు చూడండి, మన పరిసరాలు అంటారు. కానీ యాక్చువల్ బేసికల్గా మనకి ఇచ్చిన సిలబస్ లోపల ఏమంటారంటే ఈవీఎస్ అంటారు. ఈవీఎస్ అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఓకే, ఈ పుస్తకం టైటిల్ కూడా దయచేసి మర్చిపోవద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి అడుగుతారు, ఏంటిది ఈవీఎస్ను ఏమని పేరుంది, బుక్ టైటిల్ ఏంది, ప్రాథమిక. మీరు కీన్ అబ్జర్వేషన్ చేసిండా లేదా అనేదే, ఎట్లా ఉన్నది మీ యొక్క అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. అంతకుముందు మిత్రుడు చెప్తున్నాడు అనిరుద్ధ్, సార్ అది బొరియల్లో ఏ జీవులు జీవిస్తాయని ఎక్కడ వేయలేదు, ఒక డయాగ్రామ్ అతను ఇచ్చాడు సార్, ఆ డయాగ్రామ్ను ఆధారంగా పట్టుకొని బిట్ ఫ్రేమ్ చేశారంటున్నారు. సో ఈ విధంగా మనం కొంచెం కాషియస్గా ఉండాలి, కీన్ అబ్జర్వేషన్లో ఉండాలి. ఓకే, ఏదైనా ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి అంటే ఈవీఎస్లో ఫస్ట్ చాప్టర్ కనుక తీసుకున్నట్టయితే అండర్స్టాండింగ్ అంటే కాన్సెప్ట్ అండ్ స్కోప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ అని ఇస్తున్నారు. ఎందుకోసం చెప్తున్నామంటే ఒక్కొక్కసారి చిన్నదానిలోకెళ్ళే మనకు బిట్టి తలగొచ్చు అని ఆశ. పరిసరాల అధ్యయనం అంటే ఇంతకుముందు ప్రీవియస్ సిలబస్లో ఎట్లా ఉండే అంటే ఈవీఎస్ 1 పాత దాని గురించి మాట్లాడుతున్నాం. ఈవీఎస్ 1, ఈవీఎస్ 2 ఉండే. ఈవీఎస్ 1 అంటేనేమో సోషల్ అనే చెప్పేవాళ్ళు, ఈవీఎస్ 2 అంటేనేమో సైన్స్గా భావించి చెప్పేవాళ్ళు అప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ 2 కంబైండ్ చేశారు. మామూలుగా ఏంటంటే పుస్తకాల బరువు తగ్గించాలనేది ఒకటి, అది ప్రామాణికం. యశ్పాల్ కమిటీ అయితే రూపొందించిన దానిలో బుక్ వెయిటేజ్ తగ్గించాలి, లేదా ఇంకోటి ఇంటిగ్రేటెడ్గా చెప్పాలనేది చాలా మెయిన్ ప్రధానమైనది. ఈవీఎస్ చిన్నపిల్లలకు అది వేరే ఇది వేరే చెప్పడం కంటే అదే కుటుంబం గురించి మాట్లాడాలి. అదే రకంగా తీసుకున్నట్టయితే మన ఇల్లు గురించి మాట్లాడాలి, మన పరిసరాల గురించి మాట్లాడాలి, మొక్కల గురించి మాట్లాడాలి. ఇంటి లోపల ఎన్ని ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి కదా. కుటుంబం అంటే తీసుకుంటే సోషల్ స్టడీస్, అదేవిధంగా మనం తినే ఆహారం తీసుకుంటే మనం సైన్స్ అని మాట్లాడతాం. మన ఇంటి చుట్టూ ఉండే మొక్కల గురించి మాట్లాడితే అది ఏమవుతుంది, సైన్స్ కింద చెప్తాం. నీరు గురించి మాట్లాడితే సైన్స్ అంటాం. అంటే ఈ విధంగా ఇరుగు పొరుగు గురించి మాట్లాడితే వాహనాలు, ప్రయాణం, రవాణా సౌకర్యాలంటే సోషల్ స్టడీస్ అంటాం. మన ఊరు గురించి మాట్లాడతాం జనరల్గా. సో దాన్ని విడివిడిగా చెప్పే బదులు ఇంటిగ్రేటెడ్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కలిస్తే ఎట్లా ఉంటుందో ఇంటిగ్రేటెడ్గా చెప్తే చిన్నపిల్లలకు అవగాహన ఎక్కువగా ఉంటుందనే దాంతో ఈవీఎస్ని ఇప్పుడు ఏం చేస్తారంటే సైన్స్ను సోషల్ను కంబైన్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. కంబైన్డ్గా రూపొందించారు సిలబస్.
రెండు కలిపి చెప్పాలి పాఠాలు. అంటే ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి అంటే ఈవీఎస్లో, అందులో సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, ప్లస్ థర్డ్ వన్ కూడా మర్చిపోదు. ఏంటి అంటే మామూలుగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్, అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో కూడా పర్యావరణ విద్య గురించి కూడా ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కూడా అంటే కాలుష్యం గురించి మాట్లాడతాం, అవునా కదా, కాలుష్యం గురించి మాట్లాడతాం. సో తప్పనిసరిగా ఈ అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే 3 అంశాలు వస్తాయి ఇంటిగ్రేటెడ్. కాబట్టి దయచేసి క్వశ్చన్ అడగచ్చు, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, 2, 3, 4, 1 అంటే మామూలుగా ఈవీఎస్లో మనకి ఏముంటాయంటే పరిసరాల అధ్యయనంలో తీసుకున్నట్టయితే ఇందులో కూడా మనకు 3 సబ్జెక్టుల సమాహారం. ఆన్సర్ని బట్టి క్లీన్గా చూడాలి. ఒక్కొక్కసారి ఒకటేమో సోషల్ ఉంటుంది, రెండవది సైన్స్ ఉంటుంది, మూడవది పర్యావరణ విద్య. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే ప్రతి తరగతిలో తప్పనిసరిగా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది తప్పనిసరి చేశారు కదా, దాన్ని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. సో తప్పనిసరిగా దయచేసి ఎందుకోసం అంటే ఇది ఈవీఎస్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి. సో స్కోప్ అండ్ అండర్స్టాండింగ్ అన్నాడు. సో ఇది ఫస్ట్ది. రెండవది ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ ఈవీఎస్. రెండవది చూసారా, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ ఈవీఎస్ అంటే ఎందుకు బోధించాలి, ఏం బోధించాలి, ఎందుకు బోధించాలి, ఎయిమ్స్ ఏంది, ఆబ్జెక్టివ్స్ ఏంది. అంటే ఎందుకు బోధిస్తామంటే మామూలుగా పరిసరాల గురించి అవగాహన చేసుకోవడానికి. అదేవిధంగా ఎందుకు బోధించాలి అంటే అంటే మరి పిల్లవాడు ఎందుకు నేర్చుకోవాలి అంటే పరిసరాల గురించి అవగాహన చేసుకోవాలి. ఎలా నేర్చుకోవాలి, చుట్టూ ఉన్న పరిసరాల ద్వారానే. ఎందుకంటే పరిసరాలను పరిరక్షించుకోవడం కోసం. పరిసరాల అధ్యయనం అనేది మామూలుగా పరిసరాలను అవగాహన చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అవగాహన చేసుకోవాలంటే పరిసరాలను పరిరక్షించుకోవాలి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చేయాలి. త్రూ ఎన్విరాన్మెంట్ చేసుకోవాలి, టు అండర్స్టాండ్ ద ఎన్విరాన్మెంట్, ఎందుకంటే టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. సో 3 లాస్, 3 చాలా ఇంపార్టెంట్. పరిసరాల ద్వారా నేర్చుకోవాలి, అదేవిధంగా పరిసరాల కోసం నేర్చుకోవాలి, అదేవిధంగా పరిసరాలను అవగాహన చేసుకోవాలి. ఈ 3 అంశాలంటే చాలా కీలకమైనవి. ఇందులో ప్రధానమైన ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ గురించి మళ్ళీ మరి సందర్భంలో పెడగాజీ వచ్చినప్పుడు తప్పనిసరిగా నాకున్న ఆధారం ఏంటి అంటే మనకు సైకాలజీలో పెడగాజీ ఉంది కదా, అవకాశం ఉంటే తప్పనిసరిగా ఈవీఎస్లోకి వెళ్ళి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. దానివల్ల అక్కడ పెడగాజీ అయిపోతుంది, ఈవీఎస్ పెడగాజీ కూడా పూర్తి అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే రిలేషన్ టు సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ అనేది 3వ చాప్టర్లో ఇచ్చారు. అంటే సైన్స్కు సోషల్కు ఎట్లా అనుబంధం ఉంది, ఇంటర్లింక్ ఎట్లా ఉంది అనేది అందులో ఆ టాపిక్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో దయచేసి ఉదాహరణ తీసుకున్నప్పుడు సైన్స్కు సోషల్ ఇందులో మనకు ఇంటిగ్రేటెడ్గా ఉంది. పుస్తకాల్లో తీసుకున్నట్టయితే మామూలుగా ఇందులో దయచేసి మీరు చదవండి, ఫస్ట్ పేజీ నుంచి వెళ్ళి లాస్ట్ పేజ్ దాకా చదవండి. పీఠిక, ఉపాధ్యాయులకు సూచనలు, తర్వాత ఎట్లా డివైడ్ చేశారు అనేది ఇందులో ఇన్ డీటెయిల్గా ఇచ్చారు. మళ్ళీ మనకి ఈ పుస్తకం గురించి మాట్లాడేటప్పుడు ఇన్ డీటెయిల్గా మనకి మళ్ళీ డిస్కస్ చేద్దాం. అంటే నెక్స్ట్ అంశం చూద్దాం. ఏంది అంటే కరికులం అండ్ ట్రాన్సాక్షన్. అంటే కరికులం అంటే పిల్లలకు ఇచ్చే అభ్యసన అనుభవాలు ఎట్లా ట్రాన్సాక్ట్ చేస్తారు. కరికులం అంటే కరికులం ఈజ్ ఎ టూల్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్ టు మోల్డ్ హిస్ మెటీరియల్ ఇన్ హిస్ స్టూడియో అని ఎవరు చెప్పారు, కన్నింగ్హామ్ చెప్పారు. కరికులం గురించి నిర్వచనం అడుగుతారు, జాగ్రత్త. కరికులం ఈజ్ ఎ టూల్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్ టు మోల్డ్ హిస్ మెటీరియల్ ఇన్ హిస్ స్టూడియో అన్నారు. ఎవరు అన్నారంటే కన్నింగ్హామ్ చెప్పడం అనేది జరిగింది. అంటే కరికులం అంటే ఏంది మరి, పిల్లలు పొందే అనుభవాల మొత్తం అది. ఇన్సైడ్ ద క్లాస్ రూమ్, అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్. ఈవీఎస్లో మరి అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ అంటే ఇక్కడ బడి తోటలో కావచ్చు, లేదా గ్రంథాలయంలో కూడా కావచ్చు, లేదా మీరు ఎక్స్కర్షన్ తీసుకుంటే కావచ్చు, ఇంకా ఎక్కడైనా కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్తున్నారు, పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్తారు, లేదా గ్రామ పంచాయతీకి తీసుకెళ్తారు, అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్. మరి ఇన్సైడ్ ద క్లాస్ రూమ్ పిల్లల్ని గ్రూప్ చేస్తాం, గ్రూప్లో పిల్లవాళ్ళకి రకరకాల యాక్టివిటీస్ ఇస్తాం, గ్రూప్ యాక్టివిటీస్ ఇస్తాం. లేదా మనం ఒక మొక్కను నాటుమందాం, గ్రూప్లో ఇస్తారు, గ్రూప్ ప్రాజెక్ట్గా ఇస్తారు. సో అందరూ కలిసి సమిష్టిగా మొక్కలు నాటుతారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ విధంగా పిల్లలు పొందే అనుభవాలు ఇన్సైడ్ ద క్లాస్ రూమ్ కావచ్చు, అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ కావచ్చు, పిల్లలు పొందే అనుభవాల మొత్తానికి ఏమంటామంటే కరికులం అంటారు. మరి ఈ కరికులాన్ని ఎట్లా ట్రాన్సాక్ట్ చేస్తాం, బహుశా మీరు తీసుకున్నట్టయితే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అని నేర్చుకుంటాం, టీఎల్పీ అంటాం. టీఎల్పీలో ఏముంటాయి మనకు, ట్రయాంగిల్ చెప్తాం మనం. ట్రయాంగిల్లో కూడా బోధనా లక్ష్యాలు అంటారు, అభ్యసన అనుభవాలు అంటారు, మూల్యాంకనం అంటారు, అవునా కదా. 3 ముఖ్య పద్ధతులు చెప్తుంటాం మనం, లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం. ఈ విధంగా ఈ అభ్యసన అనుభవాలను ఎలా కలిగిస్తామనేదే ఈ యొక్క ట్రాన్సాక్షన్ అనే దాని కింద వస్తుంది. ఎట్లా మనం చేస్తాం అది ఈ టాపిక్లో
బోధనా పద్ధతుల గురించి చెప్తాం. ప్రధానంగా మన అందరికీ తెలిసిందే, జనరల్గా ఏంటంటే ప్రాథమిక స్థాయిలో ఉపయోగించే బోధనా పద్ధతి ఏంటంటే కృత్యాధార పద్ధతి. యాక్టివిటీ బేస్డ్ మెథడ్ అంటాం. యాక్టివిటీ అంటాం. చాలా నెంబర్ ఆఫ్ యాక్టివిటీ లీడ్స్ టు ఎక్స్పీరియన్సెస్ లీడ్స్ టు బిహేవియరల్ చేంజ్. సో ఇంట్లోకి వెళ్ళి క్వశ్చన్స్ తప్పనిసరిగా అందులో వైపు సూత్రాలు వస్తాయి, రకరకాల యాక్టివిటీకి ముందు ఏం చేయాలి, యాక్టివిటీ తర్వాత ఏం చేయాలి, యాక్టివిటీలో ఏం చేయాలి. అదేవిధంగా కృత్యాధార ఉపగమం అనేది ఇందులో కనుక తీసుకున్నట్టయితే, మనకు ఉపగమాలను తీసుకున్నట్టయితే 2 రకాల ఉపగమాలు చెప్పబడ్డాయి. యాక్టివిటీ అప్రోచ్ అని, ప్రాసెస్ అప్రోచ్ అని చెప్పేసి 2 రకాల అప్రోచెస్ మనకు ఉన్నాయి. సో దయచేసి మనకు ఇందులో మళ్ళీ అప్పుడు చెప్పేటప్పుడు ఇన్ డెప్త్గా నేర్చుకుందాం. తప్పనిసరిగా ఈ అప్రోచెస్ మెథడ్స్లకే ఎలా ట్రాన్సాక్ట్ చేస్తావు, పిల్లలకు మొక్కల గురించి పాఠం చెప్తావు, ఏంటిది ఏ మెథడ్లో చెప్తావు, ఏ యాక్టివిటీని చెప్తే బాగుంటుంది. అదేవిధంగా అభ్యసన అనుభవాలు అంటారు. అనుభవాలు ఎన్ని రకాలు, అవునా కదా. ఎడ్గర్ టేలర్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రత్యక్షంగా చూపెడతావా, ఫీల్డ్కి తీసుకెళ్తావా, లేదా మొక్కల్ని తీసుకొచ్చి క్లాస్ రూమ్లో చెప్తావా, లేదా చార్ట్ మీద గీసి చెప్తావా, ఏది బెస్ట్. అట్లా ఇంపార్టెంట్ ఏంటంటే మీకు తెలియదని కాదు కానీ ఏది బెస్ట్ మొక్కల గురించి పాఠ్యాంశం చెప్పేటప్పుడు అనేది అక్కడ జనరల్గా మనం అడుగుతారు. అవలీలాగా ఉంటుంది, వెరీ సింపుల్. మీరు ఒకసారి చదివి చేతి మీకు ఆల్రెడీ టీచింగ్ ప్రాక్టీస్లో మీరు చేసిందే దాన్ని ఒక్కసారి రీకలెక్ట్ చేసుకొని మళ్ళీ చదువుకుంటే మీకు సులభం అవుతుంది. ఇది 3rd టాపిక్. ఇది కరికులం అండ్ ట్రాన్సాక్షన్ అనేది 4th వన్. అదేవిధంగా 5th వన్ CC ఇచ్చాడు, అంటే కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ అని చెప్పేసి మాట్లాడడం అనేది జరుగుతుంది. అందులో ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది చాలా ప్రధానమైంది. అంటే జనరల్గా ఫార్మేటివ్ అసెస్మెంట్ కనుక తీసుకున్నట్టయితే పిల్లలకు నేర్చుకునేటప్పుడు ఏ మేరకు నేర్చుకుంటున్నారు, ఇంకెంతవరకు నేర్చుకోవాలి అనే అంశాన్ని మనకు ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అంటే పిల్లల్ని గమనిస్తూ ఉంటాం, ప్రాజెక్ట్ వర్క్లు ఇస్తుంటాం, పిల్లల్ని రాత పని ఇస్తాం, లేదా ఒక డ్రాయింగ్ చేసుకురమ్మంటాం, చిన్న వర్క్స్ ఇస్తుంటాం, లేదా చిన్న స్లిప్ టెస్ట్ కూడా పెడుతుంటాం. మనం చిన్నగా అప్పటిదప్పుడు ఒక చిన్న టెస్ట్ పెట్టి జనరల్గా లెసన్లు అయిన తర్వాత మూల్యాంకనంలో ప్రశ్నిస్తుంటాం, అవునా కాదు. ఒక పాఠ్యాంశం లెసన్ బోధించినాక పిల్లల్ని క్వశ్చన్ చేస్తుంటాం. సో దాన్ని ఏంటంటే ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్. దేని కింద వస్తాయి అడుగుతాడు వాడు. ప్రాజెక్ట్ వర్క్ అనేది దేని కింద వస్తుంది, ఫార్మేటివా సమ్మేటివా, లేదా వ్రాత పని అంటారు, రిటర్న్ రాత పనులు దేని కింద వస్తాయి, అవునా కాదు. అదేవిధంగా ఏ పద్ధతిలో బోధిస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా బడితోట పెంపకాన్ని బోధించడానికి ఏ పద్ధతి ఉపయోగిస్తావు, ఏ బోధనా పద్ధతిని ఉపయోగిస్తావు అంటారు. వెరీ సింపుల్. అది ఏంటంటే ప్రాజెక్ట్ పద్ధతి, అవునా కాదు. బడి తోటను పెంపడానికి ప్రాజెక్ట్ పద్ధతిని ఉపయోగిస్తాం. మళ్ళీ చూద్దాం, డిస్కస్ చేద్దాం ఏ రకంగా వస్తుందనేది. అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇక్కడ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అని మనం మొదలు మాట్లాడాం. ఇప్పుడు మారిన దాని లోపల ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అనేది ప్రీవియస్గా చెప్పాం. కానీ ఇప్పుడు మారిన దాని లోపల ఈ టెక్స్ట్ బుక్లో ఏమని ఇస్తున్నారు మీ అందరికి తెలిసిందే. ఇప్పుడు ఏమంటున్నారంటే విద్యా ప్రమాణాలు అంటున్నారు. తప్పనిసరిగా దయచేసి చూడాలి మీరు. ఇందులో ఏమి ఇచ్చారు, పుస్తకం చదవండి. కాంటెంట్ ఇందులో ఎట్లున్నదంటే కాంటెంట్ పెడగాది ఇంక్లూడ్ అయ్యి ఉంది. అంటే ఒక కాంటెంట్ ఇచ్చి ఎట్లా చెప్పాలి అనేది ఉంది, పటం తీసి గమనించమంటాడు. చూడండి మీరు ఏమేమి ప్రశ్నలు అన్నీ ఆ కుటుంబం గురించి చూడండి, ఎట్లా చేశాడు. అంటే ఓన్లీ కుటుంబంలో ఉన్న కాంటెంట్నే చూడొద్దు మనం, అందులో పెడగాది ఎట్లా బోధన అభ్యసనం ఎట్లా జరుగుతుంది, ఎలా నేర్పాలో కూడా ఇందులో ఉంది. చాలా ఈజీ. ఫస్ట్ మీరు ఒకసారి టెక్స్ట్ బుక్స్ కనుక 3, 4, 5 చూసినట్టయితే చదివిన తర్వాత పెడగాజీ చూడొచ్చు సైమల్టేనియస్. ఈ మధ్యకాలంలో చాలా మంచి ఆలోచనలు చెప్తున్నారు. నిజంగా మన దీనికి ప్రిపేర్ అయ్యే మిత్రులకు చాలా ధన్యవాదాలు. గొప్ప ఐడియాస్ కూడా చెప్తున్నారు. ఆల్రెడీ టెట్ టాపర్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏమన్నారంటే, సార్ ఇట్లా ఏవిఎస్ చదవాలి సార్, 3rd చదవాలి, 4th చదవాలి, లైన్ బై లైన్ టెట్ కంపల్సరీ చదవాలని చెప్పారు కాంటెంట్ గురించి మాట్లాడేటప్పుడు. అని ఏం చెప్పారు, దానికి అదే రోజు కాంటెంట్ అయితే కదా సార్, ఈవినింగ్ టైంలో మళ్ళీ పెడగాజీ చదివితే లాభం అయితే సార్ అని చెప్పేసి ఇంకో చెప్పారు మనకు. అంటే 2 సబ్జెక్టులు తీసుకోవాలి, 2 సబ్జెక్టులకు సంబంధించిన పెడగాజీ చదవాలి. అయితే ఇంకొక మిత్రుడు నాకు రెస్పాన్స్ దానిలో ఏం పెట్టారంటే, సార్ నేను అట్లనే ఫాలో అవుతున్నా, నేను స్వయంగా కూడా అట్లనే ఉంది. నేను ఫస్ట్ ఏ కాంటెంట్ అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఈవీఎస్ చదువుతాయి కదా, దీని ఫాలో అప్లోనే 1 గంట సేపు ఏం చేస్తా, ఈ యొక్క కాంటెంట్ ఈ యొక్క పెడగాజీ చదివేస్తా సార్ అన్నాడు. నిజంగా అద్భుతం, చాలా మంచి ఆలోచన, వెరీ గుడ్. ఎంతే కదా, కాంటెంట్కు పెడగాజీకి లింక్ ఉంటే మనకి ఈజీ అవుతుంది అన్నట్టు, చాలా అత్యంత సులభం. సో ఇందులో టెక్నిక్ ఇది ఎట్లా చదవాలి అనే దానికి టెక్నిక్. మీకు కాంటెంట్ చదవండి, ఏదైతే ఎన్నైతే ఒకరోజు మీరు మన కాంటెంట్ టైం ఇస్తాం కదా, 2nd, 3rd క్లాసు, 4th క్లాస్, 5th క్లాస్. సో ఏ రోజు అయినా కంపల్సరీ పెడగాజీకి ఒక 1/2 అవర్ దయచేసి మీరు సైమల్టేనియస్గా దానికి 3 గంటలు ఇస్తే, సాయంత్రము మీకు ఎప్పుడో దీనికి రిలేటెడ్గా ఒక 1 అవర్ అట్లా ఇచ్చేయండి. స్లోగా చదువుకున్నట్టయితే ఆటోమేటిక్గా మీరు 1 వీక్ దానికి ఇస్తారా, ఈవీఎస్కి ఎన్ని రోజులు ఇస్తారు, సైమల్టేనియస్గా మీకు ఇస్తారా అంటే చాలా సులభం అవుతుంది.
కాంటెంట్ పెడగాజీ క్వశ్చన్ కూడా అట్లనే వస్తుంది, ఇంటర్లింక్నే వస్తుంది. పెడగాజీ ప్యూర్గా అడగడు. కుటుంబం అనే పాఠ్యాంశాన్ని ఎట్లా చెప్తా ఉంటాడు, ఎట్లా ట్రాన్సాక్ట్ చేస్తూ ఉంటావు. పోస్ట్ ఆఫీస్ అనే పాఠ్యాంశం ఉంటే ఎట్లా చెప్తా ఉంటావు. లేదా మనం తయారు చేసే ఏవైతే మామూలుగా ఉంటాయో వస్తువులు కానివ్వండి, అది కానీ ఎట్లా మన ప్రయాణం గురించి ఎట్లా చెప్తా ఉంటాడు. కాబట్టి దానికి దయచేసి తప్పనిసరిగా ఇంటర్లింక్ ఉంది. మీరు దాని ఒక రకంగా మీరు అది కాంటెంట్కు సంబంధించినదే ఒక చాప్టర్ ఇచ్చాడు. ఇందులో ఉన్నాయో 6 ఏమో చాప్టర్స్ ఉన్నాయి. 6 ఒక చాప్టరు ఈ ప్రాథమిక స్థాయి లోపల ఉన్న టెక్స్ట్ బుక్స్ 3rd, 4th, 5th ఈవీఎస్ టెక్స్ట్ బుక్స్ మీదనే ఒక చాప్టర్ డెవలప్ చేశారు. ఓకే, తర్వాత ఇక మనం లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అని అన్నాడు, ఇంకొక అంశాన్ని కూడా ఇచ్చాడు. దీని గురించి కూడా దయచేసి మనకు దీంతో ఈ టెట్కి సంబంధించిన సిలబస్ కంప్లీట్ అవుతాయి. టెట్లో ఏంటంటే 6 చాప్టర్లు ఉన్నాయి. ఈ 6 చాప్టర్లను మనం ఎట్లా అంటే దయచేసి మీరు అడగవచ్చు, సార్ ఎట్లా చదవాలి మరి, పాతది కొత్తది అని కూడా అంటున్నారు. మీ అందరికీ తెలిసింది, ఇదేమో మనకు పాత పెడగాజీ పుస్తకం ఇది, ఓల్డ్. ఇందులో ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఇప్పుడు మాట్లాడినాం కదా, అవి కూడా ఇందులో ఇచ్చారు. దయచేసి బహుశా కొందరు మిత్రులు ఇది చదివి ఉండొచ్చు మీరు, సరే మేము ఇది చదివినామున్నాం, ఇది వేస్ట్ ఏం కాదు, నథింగ్, ఏది వేస్ట్ కాదు. ఎయిమ్స్ అండ్ కానీ మరి మనం ఇట్లా సార్ మరి అది చదివితే సరిపోద్దా, మరి కొత్తది చదవాల్సిన అవసరం లేదా, ఇవి 2 చదవాలంటే పాతది ఎట్లా అయిపోయింది కదా మీకు ఆ లొల్లే పోయింది. మరి ఏం చేయాలి, తప్పనిసరిగా కొత్త వాటిని తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే ఇందులో కూడా విద్యా ప్రమాణాలు అంటే ఏవైతే మనకు టెక్స్ట్ బుక్ ఉంది కదా, ఈ టెక్స్ట్ బుక్లో మనకు దాదాపు మీరు చూస్తూనే ఉన్నారు. ఇవన్నీలా ఎన్ని ఉన్నాయంటే విద్యా ప్రమాణాల ఆధారంగా, అకాడమిక్ స్టాండర్డ్స్ ఆధారంగా నిర్వహించబడ్డాయి. విషయ అవగాహన అంటాడు, ప్రశ్నించడం అంటాడు, పరికల్పనలు చేయడం అంటాడు, ప్రాజెక్టుల పనులు అంటాడు, క్షేత్ర పరిశీలనలు అంటాడు. అవునా కదా, ఇవన్నీ ఇందులో ఇప్పుడు విద్యా ప్రమాణాలు ఉన్నాయి. మరి సార్ మన ప్రశ్న విద్యా ప్రమాణాల మీద వస్తుంది, మరి మనం పాత దాని ప్రకారంగా చదువుతూ ఉంటే ఎట్లా, అవునా కాదు. పాతది ఉండనేది ఎక్కడో ఒక్కడ దగ్గర ఉపయోగపడుతుంది, కానీ ఇక్కడ మాత్రం తప్పనిసరిగా మిత్రులందరికీ విజ్ఞప్తి, మీరు ఈవీఎస్ 3, 4, 5 పుస్తకాలు చదువుతున్నప్పుడు దయచేసి ఈ 3, 4 చదువుతారు కదా, చదివేటప్పుడే సైమల్టేనియస్గా మనం ఏం చేయాలంటే దీన్ని కూడా చదువుకోండి. మీకు దీని ఇబ్బంది పోతుంది, వెంటనే వస్తుంది, ఏం కాదు. చాలా మీకు ఎంత కోరిలేటెడ్ ఉందో మీకు తెలుసు. క్వశ్చన్ ఒకవేళ మనకి ఇండ్లకెళ్ళి అడిగిండు అనుకోండి, అప్పుడు మనం బాధపడాల్సి వస్తాయి. అయ్యో మేము అన్ని పాతది చూస్తున్నాం సార్, కొత్త దానిలోకి వెళ్ళే ప్రశ్నలు వచ్చినాయంటే అప్పుడు మనం దిగులు పడితే ఏం ప్రయోజనం అంటే, ఎట్లా వర్క్ చేస్తాను ఏమవుతుంది, ఏం కాదు, ఇంకో గంట ఎక్కువ చదువుదాం. ఓకే, రైట్. ఇక ఇంకొక అంశాన్ని కనుక తీసుకున్నట్టయితే, రెండో అంశం దయచేసి చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఈ కొత్త దానిలో ఇది 6th, 7th క్లాస్ మీ అందరికి తెలిసిందే. ఇది బహుశా గమనిస్తే 6th క్లాస్ టెక్స్ట్ బుక్ ఇది కదా, ఇది ఏంటి అంటే 7th క్లాస్ టెక్స్ట్ బుక్. అదే రకంగా దీన్ని చూసినట్టయితే మీ అందరికి తెలిసిందే, ఇంతకుముందు చూపెట్టాం. ఇది 8th, 6th, 7th, 8th. అయితే ఈ 6, 7, 8 తరగతులకు ఏంది అంటే మామూలుగా ఇప్పుడు సెకండ్ ఇయర్ లోపల 2వ సంవత్సరంలో 2 ఉన్నాయి. ఎవరైతే సైన్స్ తీసుకుంటారో ఇది ఎలెక్టివ్గా పెడగాజీలో ఉంది. అంటే దానిలో కంటే దీనిలో ఎక్కువ బోధనా పద్ధతులు ఉన్నాయి. అంటే దీన్ని ఈ టెక్స్ట్ బుక్స్ని బోధించడానికి మనకు కోరిలేటెడ్ చేసి ఆ పెడగాజీ పుస్తకం డెవలప్ అయింది. అంటే మీకు చెప్పే అడ్వైజ్ ఏంటంటే ఇవి చదివేటప్పుడు దయచేసి 6th, 7th, 8th చదివేటప్పుడు టెట్కు తప్పనిసరిగా మనం ఏంటి అంటే ఈ యొక్క పెడగాజీని చూస్తే చాలు. సార్ మరి దీని సంగతి ఏంది, దీనిలో ఉన్నాయి కూడా ఉపయోగపడతాయి మనకి. ఇందులో అంటే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఇచ్చాడు, బోధనా పద్ధతులు ఇచ్చాడు. కాకపోతే ఇందులో ఏమని మాట్లాడాడంటే అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉన్నది. సో తప్పనిసరిగా కొత్తది ఫాలో కావాలి, పాతదాన్ని కూడా ఏదైనా కోరిలేటెడ్ ఉంటే తప్పనిసరిగా మీరు చూసుకోవాలని విజ్ఞప్తి. సో ఒకసారి మనం ఏంటి అంటే మళ్ళీ అంటే టీఆర్టీ కానివ్వండి, టెట్ కానివ్వండి, లేదా మనకు డిఎస్సి కానివ్వండి, అందులో దాదాపు సిలబస్ కూడా ఒక్కసారి దయచేసి చూడండి. హెచ్జిటి సిలబస్, టీఆర్టీస్ కానీ డిఎస్సి సిలబస్ కనుక తీసుకున్నట్టయితే అందులో ఒకటి ఏమిచ్చాడు, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ అన్నాడు. అంటే విజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి, అదేవిధంగా స్వభావం అని ఇచ్చాడు. అంటే సైన్స్ అంటే ఏంది అందులో వస్తుంటుంది, సైన్స్ అంటే ఏంది, శాస్త్రీయ పద్ధతి ఏంటిది, శాస్త్ర బోధన విలువలు ఏంటి అనేటి అన్ని అంశాలు వస్తాయి ఇందులో. వివరంగా ఇచ్చాడు ఇందులో దయచేసి చూడండి. ఇక్కడ మీకు మళ్ళీ మనం సార్ అదే మేము చదివితే అదే చదివినాం సార్, మేము ఇగో సార్ ఈ బుక్ ఏమైతే చదివినాం సార్, కానీ ఈ బుక్ చదవలేదు సార్ అంటే మనకు ఇబ్బంది అవుతుంది. అంటే పాత సిలబస్లో ఉన్నది, మరి కొత్తది ఒకసారి కూడా మళ్ళీ గమనించవచ్చు. అదేవిధంగా ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ సైన్స్ ఇందులోనే ఉంది, దయచేసి మీరు సిలబస్ చూడండి. అదేవిధంగా కోరిలేషన్ ఆఫ్ సైన్స్ విత్ అదర్ సబ్జెక్ట్స్ ఇందులోనే ఇచ్చాడు, కోరిలేషన్ కూడా. తర్వాత ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ టీఎల్ఎం ఇందులోనే ఇచ్చాడు, టీఎల్ఎం గురించి వివరంగా ఉంది. అదే రకంగా కరికులం అండ్ ట్రాన్సాక్షన్
ఇంతకుముందు చెప్పుకున్నట్టు బోధనా పద్ధతుల గురించి సవివరంగా ఇందులో ఇచ్చారు. అదేవిధంగా ఎవాల్యుయేషన్ అండ్ సిసిఏ ఇందులో మొత్తం మీరు ఒక తీసుకుంటే అన్ని చాప్టర్ వైజ్ ఇందులో ఉన్న సిలబస్ నేను ఆల్రెడీ పేపర్ మీద రాస్తాను. ఇదంతా ఇందులో ఉన్నది. మరి చదవాలన్నా వద్దా ఒకసారి మీరే చెప్పండి. ఎందుకంటే మీరు టెట్కు ప్రిపేర్ అవుతున్నారు సైమిల్టేనియస్గా, అదేవిధంగా డిఎస్సి కూడా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. 6th 7th క్లాస్ మీరు చదివేటప్పుడు ఏం చేయండి అంటే 6th 7th 8th ముందర పెట్టుకుంటారు కదా, ఈ బుక్స్ ఎట్లా చదవాలి కదా, అవునా కదా, టెట్కైనా ఈ 6th 7th 8th చదివినప్పుడు దయచేసి తప్పనిసరిగా ఏమనుకున్నాం, ఈ పుస్తకాన్ని తీసి చదవండి. మర్చిపోవద్దు, 6th 7th 8th చదివేటప్పుడు ఈ బుక్ని చదవాలి, అవునా కదా. తప్పనిసరిగా మీరు ప్రిపేర్ కావడం లోపల ఎలాంటి మనం లేజినెస్ అనేది వద్దు దయచేసి. అబ్బా ఇదా అదా అని అంటే మళ్ళీ ఇబ్బంది పడతాం. అదే రకంగా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒక చాప్టర్ కానీ మీ ఇష్టం, మీకు ఎట్లా మీ వెసులుబాటుని బట్టి మనం ఏం చేయాలంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్ తీసుకోవాలి దయచేసి. మీరు థర్డ్ పుస్తకం మొత్తం చదువుతారా లేకపోతే మీ ఇష్టం, చాయిస్ ఇస్ యువర్స్. కంప్లీట్ అయిన తర్వాత చూస్తారు కదా కంపల్సరీ ఇలా బిట్స్ ఎట్లా ఫ్రేమ్ అయినాయి తప్పనిసరిగా చూడాలి. అదేవిధంగా మీరు మీ ఇష్టం, అంటే జనరల్గా ఒక్కొక్కరం ఒక్కొక్క రకంగా ఇది బెటర్ అని అనుకుంటాం. మీ మనసుకి ఏది మంచిదైతే అది కాండి అండి. థర్డ్ క్లాస్ కంప్లీట్ చదవండి ఫుల్. వాళ్ళు ఇచ్చిన మీ సీనియర్స్ ఇచ్చిన అడ్వైజ్ ఏమంటారంటే 3rd 4th 5th సార్ లైన్ టు లైన్ చదవాలి సార్, వాళ్ళని ఏ మాత్రం స్కోప్ వదిలిపెట్టద్దు అంటున్నారు. లైన్ బై లైన్ చదవమంటున్నారు. ఇది సార్ ఇది ఇక్కడ కాదు, నేనైతే లైన్ బై లైన్ కాదు, ఫస్ట్ పేజ్ నుంచి వెళ్ళి లాస్ట్ పేజ్ దాకా చూడమంట. ఈ బొమ్మలకి వెళ్ళి రావచ్చు, ఇలాకెళ్ళి వస్తుందో మనకేం తెలుసు, అవునా కాదు. ఇది ఒట్టి ఏడు కదా, ఈ బొమ్మలు ఎట్లయితే ఉన్నాయో ఊరికి ఇయ్యడా కదా, కాంటెంట్ రిలేటెడ్ ఇస్తాడు కదా. బహుశా కాంటెంట్ గురించి ఏం మాట్లాడేమో, కాంటెంట్ ఉండదేమో, బట్ ఇక్కడ దానికి మీనింగ్ఫుల్గానే ఉంటుంది. సో దయచేసి మీరు 3rd 4th 5th మంచిగా చదవండి. అదేవిధంగా ఇందులో పెడగాజీ దయచేసి ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ ఓల్డ్ టెట్ పేపర్స్ చూడండి, పెడగాజీలో ఎట్లా వస్తున్నాయి క్వశ్చన్స్, పెడగాజీకి సంబంధించిన క్వశ్చన్స్ మనకు చివరికి ఇస్తున్నాడు. 6 బిట్లు ఎట్లా అడుగుతున్నారు మీరు ఒకసారి చూసుకున్న తర్వాత ఒక్కొక్క టాపికే చూడండి, ఇబ్బంది ఏం లేదు. ఏది ఇందులో ఇంతకుముందు అనుకున్నాం కదా, మనం ఈ చదివేటప్పుడు ఆ పేపర్ చదివేటప్పుడు కాన్సెప్ట్ అండ్ స్కోప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అన్నారు కదా, అంటే టెట్కి సంబంధించిన సిలబస్లో, అవునా. అక్కడ చదివేటప్పుడు దయచేసి అందులోకి ఏం క్వశ్చన్స్ వచ్చాయి, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, వాల్యూస్ అంటున్నాడు. అంటే ఇదే బహుశా మనం తీసుకున్నట్టయితే విద్యా ప్రమాణాలపైన మనం మాట్లాడుకోవచ్చు. సో ఈ విధంగా ఒక్కొక్క టాపిక్ చదువుకున్న తర్వాత పెడగాజీలో కూడా ఎట్లా వచ్చిందనేది దయచేసి ఒక్కసారి ఈ యొక్క పేపర్లు చాలా ప్రామాణికం. మనకు ఇది ప్రామాణికం, మీకు ఏం అవసరం లేదు, వేరే ఎక్కువ క్వశ్చన్ ప్యాటర్న్ ఎట్లా వస్తుందనే తెలియాలి మనకు, అవునా కాదు. క్వశ్చన్ ప్యాటర్న్ ఎట్లా వస్తుంది అంటే మీరు దాన్ని ఈజీగా సులభంగా, బహుశా ఇంతకుముందు చెప్పారు వాళ్ళు పిల్లలు, మనం చెప్పిన దాన్ని నాకు చాలా వాళ్ళు చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది అన్నట్టు. ఏం చెప్పారు అంటే మనం చదివిందే వస్తుంది, కానీ ఎట్లా అడుగుతున్నాడు అనేది పాత క్వశ్చన్ పేపర్ ద్వారా, అవి టీఎస్సీ అయినా సేకరించుకోండి, ఏపీ అయినా మనకు కావాల్సింది ప్రాక్టీస్ మ్యాచెస్లో క్రికెట్లో ప్రాక్టీస్ చేసినట్టు దయచేసి మీరు ఆ ఓల్డ్ క్వశ్చన్స్ పేపర్స్ తీసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా గ్రూప్ కాకండి, అడగండి. మీరు కూడా క్వశ్చన్స్ ఏమైనా ఫ్రేమ్ ఏదైతే ఉంటే అవకాశం ఉంటే చేసుకోండి, ప్యాటర్న్ కానీ. అదేవిధంగా మోడల్స్ ఇందులో దయచేసి ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, చాలామంది కూడా ఎక్స్పర్ట్స్ కూడా అన్నారు. పూర్వకాలం ఏంటంటే మల్టిపుల్ ఛాయిస్ ఒకటే వచ్చేది, కానీ అట్లా కాకుండా ఇప్పుడు మారుస్తున్నారు, సంక్లిష్టాన్ని పెరుగుతున్నారు అని చెప్తున్నారు, జత కూర్చోమని అడుగుతున్నారు. ఆ విధంగా 3-4 రకాల టైప్స్ మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి క్వశ్చన్ పేపర్ దయచేసి ఇవి తీసుకొని చూడండి, ఎట్లా అడుగుతున్నాడు, ఏ టైప్, అన్నీ మల్టిపుల్ ఛాయిసే ఉన్నాయా, లేదా జతపరిచేటివి ఉన్నాయా, లేదా ఇంకో రకం ఏది రైటు ఏది రాంగ్ అనేది కూడా అట్లా కూడా ఉన్నాయా అనేది ఆ ప్యాటర్న్ కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ క్వశ్చన్స్ మనం చదవడానికి ఎక్కువ టైం పట్టే అవకాశం, అదే ప్రాక్టీస్లో ఏమైతే స్పీడ్ అవుతాయి. ఇది చేసిన 1 మార్కే, మామూలు చేసిందినా 1 మార్కే, మీకు ఇంట్లో డౌట్ ఏం లేదు. కాబట్టి దయచేసి కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ మరో సందర్భంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు తప్పనిసరిగా సిలబస్ అయితే తప్పనిసరిగా మనకు ప్రామాణికం, సిలబస్ తప్పనిసరిగా దగ్గర పెట్టుకోవాలి. తర్వాత మరి పాత పుస్తకాల కొత్త పుస్తకాల పెడగాజీలో మనం చదవాల్సింది అంటే ఇంతకుముందు కూడా చెప్పాం ఏంటి అంటే ఇవేమో న్యూ పెడగాజీ టెక్స్ట్ బుక్స్, మీ అందరికీ తెలిసిందే. దయచేసి తప్పనిసరిగా చూడాల్సిందే, ఎందుకంటే విద్యా ప్రమాణాల ఆధారంగా రాశారు. కొత్త అంశాలు సిసిఈ కూడా ఇందులో ఇప్పుడు వేరే ఉంది. మనం పాత దానిలో ఉన్న సిసిఈ కానీ క్వశ్చన్ పేపర్ సెటప్ కానీ పాత దానికంటే భిన్నంగా ఉంది ఇందులో ఒకటి.
తప్పనిసరిగా ఇవే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా చూడండి. సార్ మేము ఈ బుక్ కూడా చదువుకున్నాం, ఇది వేస్ట్ అయిద్దా అంటే వేస్ట్ ఏం కాదు. ఇది కూడా ఇందులో నాలెడ్జ్ మీకు తప్పనిసరిగా యూస్ఫుల్ అవుతుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే మన వాళ్ళు చెప్పింది ఏంటంటే కాంటెంట్తో పాటు పెడగాజీ కూడా చదవండి. మీరు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఇవ్వండి, మీకు ఎట్లా వీలైతే అట్లా మొత్తానికి చదవండి. మొత్తానికి క్రాక్ సార్ ఒకసారి చదివితే బోర్ కొడుతుంది సార్ మాకు తలకాయన వస్తుంది అంటే లేదు, కొంచెం చదవండి. ఏ టాపిక్ ముందుగా చదువుతుండో మీకు నచ్చింది చదువుకోండి, నచ్చిన టాపిక్. నేను ప్రాజెక్ట్ పద్ధతి చదువుతా సార్, చదువు అది ఉడగొట్టండి ప్రాజెక్ట్ పద్ధతిని. అదేవిధంగా ఏది ఉంటుంది మీకు మనసుకు నచ్చిన తీరు చదవండి. మనకు కావలసిన ఏంటంటే పెడగాజీలో 6 మార్కులు కొట్టాలి. ఇంకొకటి ఏంటి అంటే చాలా మీకు తెలిసిందే, ఇప్పుడు ట్రై మెథడ్స్ అని వచ్చినాయి. వాళ్ళు చెప్పే సూత్రం ఏంటి అంటే ఒకటి ఇంకో దానికి సహాయపడతాయి. ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. మనకి ఇంట్లో ఏది నేర్చుకున్నా మ్యాథ్స్ పెడగాజీ నేర్చుకుంటే సైన్స్కి ఉపయోగపడుతుంది, సోషల్ స్టడీస్కి ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్స్ వేరే ఉంటాయి. సో వాళ్ళు చెప్పడం కూడా తప్పేం కాదు, రాంగ్ ఏం కాదు. కానీ దయచేసి దానికే మీరు తప్పనిసరిగా చదువుకోవాలి. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్, ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏది ఎట్లా అడుగుతాడు ఆ టీచింగ్ కనుక మీ కాంటెంట్ లోపలనే పెడగాజీ ఉంది. మీకు చాలా అదృష్టం ఏంటి అంటే ఎట్లా ట్రాన్సాక్ట్ చేయాలి, అయ్యో మళ్ళీ ఎట్లా చేయాలంటే మళ్ళీ ఎట్లా సార్ మా సొంతంగా అయ్యో మాకు ఆలోచన రాకపోవచ్చు అంటే ఈ పుస్తకాలలోనే ఉంది. ఎట్లా ట్రాన్సాక్ట్ చేయాలనేది ఇందులోనే ఉంది, పెడగాజీ ఇందులోనే ఉంది. దయచేసి తప్పనిసరి క్వశ్చన్స్ అన్నీ ఇళ్ళకెళ్ళే ఫ్రేమ్ అవుతాయి. చాలామంది సార్ మేము ప్రైవేట్ చదవమంటారా, ఇది చదవమంటారా, అది చదవమంటారా. తప్పేం కాదు, చదవడం కానీ టైం సరిపోదు. మా భయం ఏంటంటే టైం సరిపోదు. వాళ్ళు ఏం చెప్పారు, 4 వేరు పుస్తకాలు చదివే బదులు ఈ పుస్తకం ఒకటే దాని 10 సార్లు చదవండి. ఇళ్ళకెళ్ళే కదా. ఇప్పుడు ఎవరైనా కూడా మామూలుగా ప్రైవేట్ పుస్తకాలు తీసుకొని వాళ్ళు క్వశ్చన్ పేపర్ అయితే సెటప్ చేయరు, అది మీకు తెలిసిందే. మీరు ఎగ్జామినర్ అయినా ప్రైవేట్ పుస్తకాలు తీసుకొని క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారా? చేయం. ఈ విధంగా ప్రామాణికం కదా, అవునా కాదు? ఇవి ప్రామాణికమైన పుస్తకాలు కాబట్టి దయచేసి వీటినే తప్పనిసరిగా చూడండి. అదేవిధంగా మీరు దిగులు పడకండి, 10 పుస్తకాలు చేయాలన్నా తనలాడకండి, ఏం అవసరం లేదు. కాంటెంట్ వీటినే ఒక 10 సార్లు మీకు టైం ఉంటే 30 సార్లు చదవండి, తప్పేముంది. మళ్ళీ ఆ బుక్ ఈ బుక్ అని 10 బుక్కులు చదివే బదులు మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. దయచేసి మళ్ళీ రివిజన్స్ మాత్రం మల్టిపుల్ టైమ్స్ 10 సార్లు. ఫస్ట్ టైం ఎక్కువ పడితే రివిజన్కి ఒక్కోసారి ఎట్లుంటుంది, ఇది మనం చాలా సింపుల్గా రివిజన్ చేసుకోండి. రీసైడ్ చేసుకోండి, మనసులో మననం చేసుకోండి ఏముందో, అంతే కదా. రీడ్ చేసుకోండి, రెస్ట్ తీసుకోండి. ఒకసారి మనసులో ఏమేమి ఉన్నాయి, ఇట్లా 3rd క్లాస్ లాంటి ఇట్లా దొరికి ఆహారంలో ఏమేమి వస్తున్నాయి అనేది, అవునా కదా, అట్లా చేసుకోండి. మళ్ళీ ఒకసారి రివిజన్, మళ్ళీ ఒకసారి ఏదైనా జ్ఞాపకం లేకపోతే మళ్ళీ వస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మరో వీడియోలో కలుసుకుందాం. తప్పనిసరిగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయాలని మరొకసారి వేడుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.